నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత్ మాతా కీ పత్రికా సమావేశం నిర్వహిస్తున్న వారు మన ప్రీతమ నాయకులు పెద్దలు అరవింద్ ధరంపూరి గారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ పటేల్ కులాచారి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి గారు, మరియు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధరంపూరి గారిని కోరడం. అందరికీ ముందుగా స్వాగతం చెబుతూ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ గారు ఎన్నికైన సందర్భంగా దాని గురించి మన మీడియాకు గౌరవ పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ధరంపూరి అరవింద్ గారు మాట్లాడారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నితిన్ నవీన్ గారికి మనస్ఫూర్తిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, వివిధ రాష్ట్రాలలో కీలక సమయంలో ఎన్నికల సమయంలో ఇన్ఛార్జ్గా, ఆయన ఓటమి ఎరగని నాయకుడుగా కార్యకర్త స్థాయి నుంచి ఎదగడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులో ఇవన్నీ కూడా ఆయన సాధించడం, పార్టీ గుర్తించడం, ఆయనకి బృహత్తరమైన బాధ్యతలు ఆయనకు అప్పగించడం, కార్యకర్త సాధారణ కార్యకర్తకు కూడా ఒక మంచి మోటివేషన్ లాంటి డెవలప్మెంట్. సో పార్లమెంట్ క్షేత్రం నుంచి ఆయనని మేమందరం అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి ఎన్నో రాష్ట్రాలు మరియు 19వ లోక్సభ కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో కూడా మరోసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. రాజకీయాలలో ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకుడుగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉండి భారీ విజయాలు ఆయన స్ట్రాటజీతో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలు, నూతన శకానికి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ మంచిగా చేయడం వల్ల నాంది పలికింది. సుమారు 350 కోట్లతోటి కేంద్ర నిధులు మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వందలల్లా ఇంకా మళ్ళా దిశలు పడితే అదే ఆన్సర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ మళ్ళా పెద్ద పెద్ద నాయకులు, భారీ నాయకులు, వాగ్దానాలు అయితే ఇక మీకు చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సీఎం సిగ్గురాదు. 42,000 కనెక్షన్లు ఇవ్వాలి, 400 ఇచ్చినామని ఎప్పుడు చేస్తారంటే దానికి ఒక ప్రణాళిక లేదు, స్టాఫ్ లేదంటారు, సరిపోయేంత వర్కర్లు లేరంటారు. నూతన కలెక్టర్ గారు చాలా టెక్నికల్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ డైరెక్షన్లో ఇది ఇవాళ ఒప్పుకున్నట్టు 6-7 మంత్స్లో కంప్లీట్ చేస్తామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఒక 4 రోజులు అయినాక మళ్ళీ రివ్యూ కూడా వితౌట్ దిశ సపరేట్ రివ్యూ కూడా నేను కాల్ఫర్ చేశాను. పోయినసారి అకాల వర్షాలు పడ్డాయి, పంట నష్టం అయింది, ఎకరాలు ఈసారి అటు బోధన సైడ్ ఈసారి బ్యాక్వర్డ్. రూరల్ నియోజకవర్గంలో 80 గ్రామాల్లో తిరిగినాం, బ్రిడ్జ్ రోడ్డు పోయి పొలాలల్లో ఇసుకంత చేరి పొలాల నాశనమైనవి. ఏమి ఇస్తారు సహాయం అని అప్పటికి మస్తు కొట్లాడి ఏం చేశారని ఆయన అంటే జియో తీశారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక చెత్త కాగితము 12,000 ఎకరాలు 16,000 రైతులు, మేము 10,000 ఇస్తాం. ఎన్నటి ఇస్తామంటే దాని డేట్ లేదు. ఎన్నటి ఇస్తారు,
ముచ్చట్లేదు, డేటు ముచ్చట్లేదు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి డబ్బులు వస్తుంది, మళ్ళీ సబ్ సెంటర్లకి డబ్బులు వస్తాయి. గ్రామ స్థాయిలో గరీబోళ్ళు చిన్న చిన్న బీమార్లు, వ్యాక్సినేషన్లు, ఇటువంటి వాటికి కోట్లాది నిధులు వస్తుంటే కేసీఆర్ రిజీమ్లా ఆ ఫండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని చెప్తున్నా నేను, గత 4 సంవత్సరాల నుంచి NHM నిధులు వస్తలేవు. ఎందుకంటే కేసీఆర్ లాంటి దొంగ, ఇటువంటి ఫాల్తు దొంగని, కేసీఆర్ లాంటి ఫాల్తు దొంగని అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థనే చూడదు. ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నాడు, ఆయన డైవర్ట్ చేసిన ఆరోపి నిధులు వాపస్ తెప్పియడానికి నానా తట్టలు పడ్డారు. 4 సంవత్సరాలు డిలే అయ్యి ఇలా 6 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఆ బాల్కొండ ప్రజలు ఎందుకు వేస్తారు అని మీ హెల్త్ పైసలు నాశనం, జిల్లా డెవలప్మెంట్ ఫండ్స్ అంతా నాశనం చేసి, మిషన్ భగీరథ దానికి ఏదో చైర్మన్ ఏదో ఉండే అవినాశనం చేసి, గరీబుల పైసలు మొత్తం డైవర్షన్, రైతులను పట్టించుకునేది లేదు. మళ్ళీ దొంగలు ఏదో కల్వపిండిలో దొంగలు ఉన్నారు, అలా కల్వ స్ప్రింగ్ లెక్కనే ఉంటాడు, స్ప్రింగ్ లెక్క వంగి టక్కలు వేస్తారట, ఏ రూమ్లో కలిసినా కలదు. మళ్ళా వాళ్ళకి వాళ్ళ నాయకత్వాన్ని వేసేకి పనిచేస్తూ ఉంటాడు జిల్లా. దోపిడీ వాళ్ళు వేసింది 10 ఏళ్లలో, దానికి మొత్తం బుట్టబీకిరు. బాల్కొండల ప్రశాంత్ రెడ్డి రూపంలో లాస్ట్ చీడపురుగు మిగిలిపోయింది. అది కూడా కథం పట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మొత్తం కబ్జాలు అవుతున్నాయి. పోయినసారి దిశాలో కూడా మాట్లాడారు, మొత్తం కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ ఆపుతుంది. ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్ మీకు? చెప్పండి ఎందుకు ఆపుతారు? ముస్లింల ఓట్ల కోసం. మరి చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా. కంప్లైంట్ మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అన్నారు. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తారు. మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చినాం, అన్ని కంప్లైంట్లకి FIR తీసుకొని పెట్టండి, అన్ని FIR చేపించి పెట్టండి అని చెప్పి. అవి అలకేట్ చేయడానికి ఇన్ఛార్జ్ మంత్రి పర్మిషన్ ఇవ్వడానికి 6 నెలలే 7 నెలలు అయిపోయింది. మిమ్మల్ని కనబడే చూటి అడుగుతున్నా, మీకు కనబడే మీ బతుకులన్నా మంచిగానే, మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా? వీళ్ళు కులంగా అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోలేవు అని నేను ఇంటికి ఏంటికి వేస్తారు రోడ్డు. ఈ దోపిడీకి ఎందుకు వేయాలి రోడ్డు? వాడు ముసలోడు ఎందుకు వేస్తారు రోడ్డు? పని చేసేవాడు ఓటు వేయండి, ఓటు వేసేది ఎవరికి వేస్తారు? బయట కనబడదు, సీక్రెట్ బ్యాలెట్ బయట ఏమైనా చెప్పుకోండి, ఓటు బీజేపీకి వేయండి. అది ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? దోపిడీ మీది కూడా అయింది, మీ సొమ్ము కూడా దోపిడీ అయింది. 3 సంవత్సరాల కింద 6 మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో కట్టిండు, 2టికి గాయబ్ చేశారు. మీ పిల్లల చదువులు కూడా నాశనం చేస్తారు. 6 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వచ్చింది, 4 కట్టిండ్రు, 2టికి గాయబ్. దానికి స్టేట్ ఫండ్ ఇయర్ ఇల్లు, అది ఏమైంది చెప్తా నేను. 6టికి పైసలు వస్తాయి కదా, 4 కడుతున్నారు స్టేట్ ఫండ్ ఇయర్, అందుకే 2 కావు. ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ ఈ ఎలక్షన్, ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడవాడు పతంగ కూడా పతంగ ఎగరేసుకుంటాడు. వాడు ఏం చేశాడు ఆయన మీ బతుకుల కంటే ఏం ఉండదు. మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వారికి నేను జవాబు ఇవ్వాలా, ఉడ్డలట్గా ఇస్తాను. మళ్ళీ 5 నెలల వరకు రాడు, వస్తాడా? రాడు. మళ్ళీ 5 నెలలకు మళ్ళీ వస్తుంది. ఆయన కాలు మొక్కుతారు కాంగ్రెస్. పనిచేసేటోనికి, కరప్షన్ లేని వాళ్ళకి, మీకు ఇల్లు కట్టించిన వాళ్ళకి, మీకు ఇలా చేయించిన వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్? చెప్పండి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, ముస్లిం మీడియా మిత్రులు. ఆయుష్మాన్ భారత్ పథకం లేదు, ఉన్నదా? లేదు. మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి, మరి కేంద్రం ఇస్తున్నది కదా. ఇల్లు కట్టించిర్రా ఈ రాష్ట్రంలో? కట్టియారు. కేంద్రం వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు వేరే రాష్ట్రాలన్నీ, బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లు అయిపోయినాయి. ముస్లింలు కూడా ఇల్లు కట్టు. ఈడేమని చేస్తున్నా? లేదు. మీకు పిల్లగాళ్ళకి చదువు చెప్పుకొని ఇక కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు. ఏం పీకిందో అడుగుతుంది కాంగ్రెస్ వాళ్ళని ఈ 75 ఏళ్ళ మీకోసం.
టీఆర్ఎస్ వాళ్ళు అయితే కథమైంది పోనీ సవాళ్ళు వస్తారు అడుగురు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకి. మా క్యాపిటల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు, ఎన్నిసార్లు విచారణ చేస్తారే మెల్లగా పైసలు వసూలు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమింటారు ఆయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే ఇంటారు. ఎందుకు మీకు షోకా? కల్వకిట్లకి ఇదేం షోకు? మస్తు తిట్టుంటారు నేను బూతులు. అది అంటే ఏం ఆనందం వస్తుంది? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. అని వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అమ్మతారు. ఇలా కవిత మొగుడిని కూడా అమ్మరా? టీఆర్ఎస్లో చేసిరా? అక్కడే చెప్పింది కదా చేస్తారా ఫోన్ ట్యాపింగ్ సిగ్గులేదా? సిగ్గులు అయితే లేదు, అడుగుడు ఎందుకు? అలా అయ్యాక సిగ్గు లేదా అన్నది లేదు. నేను ఇరిగేషన్ ఉంటా, ఏం సంబంధం ఉంటుంది? ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రం ప్యాకేజ్ మాట్లాడతాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడతాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని కానీ వారి పైసలు లేవరా పోయా అని అన్నాక అప్పుడు సిబిఐ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కూడా తిరుగుతారు. స్మార్ట్ ఫోన్లు అయితే అయిపోయినారే ఆయన. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చింది. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుతుంది. దాని గురించి కాంగ్రెస్ కూడా ఏమన్నా మాట్లాడిందా? ఏమన్నారు? మహేష్ కుమార్ కూడా ఇంకా మహేష్ కుమార్ కూడా అడుగుతా ఉన్నా, మీ అమ్మనైనా నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు మహేష్? ఏ సలీమో లేకపోతే ఏ ఎలేనో మళ్ళేనో పెట్టలే కదా, మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు, శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సూర్పనాథ్ అని ఎందుకు పెట్టి? మహేష్ పేరు సూర్పనాథ్ కూడా పెట్టొచ్చుండే కదా, లమ్మనే పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకని మేము చెప్తున్నాం. అంటే ఎన్నికలు వచ్చినప్పుడే రాముడు పేరు వాడుకుంటూ ఇదంతా పట్టించుకోవట్లేదు. మేమందరం హిందువులం కదా, మేము పూజ చేయట్లేదా అంటే ఎన్నికలప్పుడు అభివృద్ధి గురించి చెప్పకుండా ఓన్లీ దేవుడి పేరు చెప్పి నిందా చేస్తున్నాను. మేము ఎన్నికలప్పుడే మాట్లాడాము కదా. శతాబ్దాల పోరాటం సాధించుకున్నాం. ఎన్నికలు ఈ దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది ఇలా కామన్ సెన్స్.
అడిగితే గుడిసున్నా చేసేది లేదు తీగేది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచేది లేదు జీవితంలో. ఆ సబ్జెక్ట్గా తప్పట్టు డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఆయన జీవితంలో ఎలక్షన్ గెలిచేది లేదు, పదవి లేదు. అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ డెవలప్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. పార్టీని వేస్తావా అంటే లొట్ట పీసులు వేస్తాడు. మళ్ళీ పనికి మళ్ళీ క్వశ్చన్ ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయన పోయి అడుగుమనాలి ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టిందని. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించిన పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది రజాకర్లతోటి హిందూ మహిళల్ని అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పాను. మీకు డెవలప్మెంట్ చేసి నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోడి దుమ్ము కూడా పనికిరాదు డెవలప్మెంట్. అది కూడా మేమే చేయాలి. హిందువులు పక్కపెట్టి ముస్లింలు నడుతున్న ఏ బిగ్గులు చెప్పు కాంగ్రెస్ సుర్పనా ఖాన్ పేరు పెట్టేదండి కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకోసారి ఓళ్ళు అడగరి. एप्लीकेशन का पैसा भी बर्बाद मत करो. ना कोई जीतने वाला है. मैं सुन रहा हूँ रोज वो मेयर पद के लिए कहते लड़ रहे हैं. मेयर पद के लिए आपको कारपोरेटर जीतना पड़ता. 2 कारपोरेटर नहीं जीतते आप. लकीर के उस तरफ एमआईएम जीतता, इस तरफ बीजेपी. 2 वार्ड नहीं जीतते भाई. सबसे बड़ा बकरा कौन बनते पता है? वो मेयर बनते बोल के हम उतरते बोलते देखो वो लोग सबसे बड़ा बकरा बनते. मेयर नहीं, आप कारपोरेटर नहीं बनते. उसमें मैंने पहचान किए बेचारे. मैं पहले बोल रहा हूँ आप कारपोरेटर भी नहीं बनते. मेयर छोड़ो, स्टैम्प पेपर लिख के दे दो चाहिए. हर एक स्टैम्प पेपर बहुत दिन हो गए. फिर కార్పొరేటరే కాదు పాప మంచి మంచాలు పెళ్లి నడుతున్నాయి నాకు పక్కన రైతులు. మీరు కార్పొరేటరే కారండి. ఇంకా ఇది పరిస్థితి. ఇలా ఏం డేట్ 20 జనవరి ఇవ్వాలి. ఇంకా మేము ఫీల్డ్ మీద దిగలేదు, మేము టికెట్లు ఇవ్వలేదు, మేము నోరిపోలేదు. మా సోషల్ మీడియా మొదలు కాలేదు. ఈడనేమో ఈసారి నేను అప్లికేషన్లు తీసుకుంటామని చెప్తే 500 పైన అప్లికేషన్లు వచ్చాయి. కళ్ళు కూడా చిన్నగా అయిపోయింది. బయట అమెరికాలో హోటల్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి అప్లై చేస్తారు. సార్ మేము బీజేపీ కోసం మేము ఖర్చు పెడతాం సార్, కష్టపడతాం. ఈడనేమో ఇట్లున్నది. ఆ కాంగ్రెస్ వాడికేమో క్యాండిడేట్లు లేవు. ఊరికే ఎగబడకుంది. నాకు తెలిసిన వాళ్ళు కార్పొరేటర్ కూడా ఏమనంటే लकीर के उस तरफ हमारे को 15 आते ना 16 आते ना, ये इस तरफ लौटा पीस आते. और वो लकीर के उस तरफ भी क्यों डाल रहे? मैं वोट कांग्रेस को क्यों डाल रहे? एक रीजन नहीं दे सकते तुम लोग. बोल रहा हूँ वो मेरे बचपन से सुनते आ रहा हूँ. सेक्युलर वो एक किया था आंसर, वो भी नहीं है कांग्रेस वाले. वो ड्रेनेजలు వర్షం ఒక్క వర్షం పడితే చాలు డ్రైనేజీలు ఊరుతాయి. నాకు కార్పొరేటర్ కూడా తెలియదు. నాకు రామచంద్రరావు దిశానిర్దేశం మేరకు 3 పాపులర్ నేమ్స్ ప్రతి వార్డులో లిస్టు రాసి అడిగిన అడిగితే పేరు అడిగితే చెప్తాను. సజెషన్ అడిగితే ఆధారం ఉంటే అది కూడా చెప్పరాదు. 3 పేర్లు ప్రతి వాడికి రామచంద్రరావు గారు పంపుతారు. రామచంద్రరావు గారు నిర్ణయం చేసే వాళ్ళకి టికెట్ వస్తారు. వచ్చిన వాళ్ళకి మేము బండి ఎక్కి ప్రచారం చేస్తాం. నాకు ఈ పూర్తి ప్రక్రియలో వీళ్ళు ఏమైనా అధ్యక్షులు అడిగితే చెప్పుడు, అడగకుండా చెప్పేది కూడా లేదు. పర్మిషన్ ఉంది ఆల్రెడీ ఇచ్చిన పిలుపు. హైదరాబాద్లో ప్రెస్ మీట్లో పిలుపుని ఇచ్చిన 15 టికెట్ రాపిస్తున్నారు. వచ్చి కంటెస్ట్ చేయండి.